జై హో. ఆమె పలికే పరామర్శ, ఆ అమృతమయ లాలనే ఓ ఆత్మీయ స్పర్శ. రోగులకు ఆమె మాటే పెద్ద ఊరట, పేదలకు తను ఎల్లప్పుడూ బాసట. ఆమె కేరళలో నేటి ఫ్లోరెన్స్ నైటింగేల్గా ప్రశంసలు అందుకుంటున్న కరుణామయి, మేటి సేవామయి నర్గిస్ బేగం. కోరికోడ్లోని ఫెరోక్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ జీవితమంతా సేవకే వెచ్చించిన ఆపద్బాంధవి. సేవకు కొత్త నిర్వచనం ఇచ్చిన ఈ దయామయి కథనం మీకోసం. అందమైన ఈ లోకంలోనే అధ్వానపు బతుకులున్నాయి, పేదరికపు ఛాయలున్నాయి. ఆకలి మంటలతో మలమలమాడే నిరుపేదలు, అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితమైన నిర్భాగ్యులు, జరుగుబాటే లేని దుస్థితిలో ఎందరెందరో. అలాంటి వారందరికీ ఆసరాగా, భరోసాగా నిలిచిన ఆపద్బాంధవి, జీవితాన్ని అంకితం చేసిన ఓ సేవామయి నర్గీస్ బేగం. కేరళ రాష్ట్రం కోజికోడ్లో సేవాలోకానికి ఓ కథానాయిక. సామాజిక మార్పు కోసం ఎవరైనా కొండంత గొప్ప పనులే అక్కర్లేదు, గుండె నిండా ప్రేమ ఉంటే చాలు. నర్గీస్లా కరుణతో స్పందించే ఆర్ద్రత ఉంటే లోకమే చలువ పందిరిగా మారుతుంది. ഞാനൊരു സ്റ്റാഫ് നഴ്സാണ്, ഒരു പ്രൈവറ്റ് ആശുപത്രിയിൽ 20 വർഷമായി. నేనిక్కడ 20 ఏళ్లుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నాను. బాల్యంలో ఎన్నో కష్టాలు కన్నీళ్లతో పెరిగాను. మా కుటుంబం దుర్భర దారిద్ర్యంలో మగ్గిపోయింది. మంచి బట్టలేసుకోవాలన్నా, ఆహారం తీసుకోవాలన్నా వీలు పడేది కాదు. కుటుంబ పోషణ భారం తీసుకున్న మా అమ్మకు బాల్యంలో సహకరించాను. నేను హోటళ్లకు కావలసిన మంచినీళ్ల క్యాన్లను స్వయంగా అందజేశాను. నీటి ఎద్దడి కాలంలో పర్వత ప్రాంతంలో నడుస్తూ నీళ్లు తెచ్చిన రోజులున్నాయి. జీవించి పోతున్నది. నర్గీస్ బేగంగా సుపరిచితమైన టీపీ రోజీనా కోజికోడ్లోని ఫెరోక్లో ఉన్న కోయా ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమె రామన్ తుకలా అనే చిన్న పట్టణంలో జన్మించారు. నర్సుగా చేరటాన్ని తొలుత కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ ఆమె సేవా దృక్పథం, దృఢ సంకల్పంతో సమస్యలన్నీ తేలిపోయాయి. എനിക്ക് സ്വന്തമായിട്ടൊരു വരുമാനമായപ്പോൾ നഴ്സിംഗ് പഠിച്ചു. నేను నర్సింగ్ చదువు చదివాను. ఆసుపత్రిలో పనిచేస్తుండగా కష్టాలు పడుతున్న వారిని చూశాను. వారికి సాయం చేయాలనే సంకల్పం కలిగింది. నా జీతంలో పొదుపు చేసిన డబ్బుతో నేను సాయపడసాగాను. వారి పిల్లలకు సహాయం చేస్తున్నాను. తొలుత అలా సాయం పొందిన వారు ఒకరిద్దరే. ఇప్పుడు ఆ సంఖ్య 400కు చేరింది. ఇప్పుడు అది 400లేറെ ఆളുകളായി. తన చదువు పూర్తయ్యాక నర్గీస్ గ్రామీణ ఆరోగ్య పారిశుద్ధ్య కమిటీ విభాగం VHSCలో చేరారు. కోయా ఆసుపత్రిలో 2 దశాబ్దాల పాటు రోగుల సేవ, సంరక్షణ కోసం పనిచేశారు. రోగుల బాధలు చూశాక ఆమెలో సేవా దృక్పథం మరింత బలపడింది. ചെറിയ സ്റ്റൈപ്പൻഡ് മേടിക്കുന്ന സമയത്ത് 300 രൂപ സ്റ്റൈപ്പൻഡ് മേടിക്കുന്ന സമയത്ത് మొదట్లో ఈ ఆసుపత్రిలో నా పారితోషికం 300 రూపాయలే. అది నాకు ఆహారానికి సరిపోతుంది. కానీ నేను అందులోనే 30 నుంచి 50 రూపాయలు ఆదా చేసి పేద రోగులకు ఔషధాలు కొనిపెట్టాను. వైద్య పరీక్షలకు డబ్బులు చెల్లించాను. ఎవరూ లేని అనాథలకు అండగా ఉన్నాను. బాలికలు సురక్షితం కాని గృహాలలో ఉండటం చూసి బాధనిపించేది. അല്ലാതെ പെൺകുട്ടികളൊക്കെ നിൽക്കുന്നത് കാണുമ്പോൾ താമസിക്കുന്നത് കാണുമ്പോൾ അല്ലാതൊരു വേദന തോന്നും. కోయా ఆసుపత్రిలో పనిచేస్తూనే నర్గీస్ తరచూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలకు హాజరయ్యారు. గ్రామీణులతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలను తెలుసుకునేవారు. వారి అనారోగ్య సమస్యలు విని ఆమె సాయపడ్డారు. గుండె జబ్బులు, వెన్నెముక సమస్యల నుంచి కంటి జబ్బుల వరకు వైద్య సహాయం అందించారు. ముఖపుస్తకത്തിലൂടെ ఫేస్బుక్లూടെ నేను ఫలానా వారికి సేవ చెయ్యాలి, వారికి సాయం అందాలి అనుకుంటే సామాజిక మాధ్యమాల్లో సంబంధిత పోస్టులు పెడుతుంటాను. నా నిత్య జీవిత అనుభవాలు, నేను పడిన కష్టాలను ముఖపుస్తక మిత్రులతో పంచుకుంటాను. వారు సానుభూతితో స్పందిస్తూ నా సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తున్నారు. కొందరు పేదలకు ఇంట్లో టాయిలెట్లు ఏర్పాటుకు, తలుపుల ఏర్పాటుకు సహకరిస్తున్నారు. నర్గీస్ వ్యక్తిగతంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినా బెదరలేదు. ఆమె ఆత్మవిశ్వాసం చెదిరిపోలేదు. ఆమె వైవాహిక జీవితంలో అపశృతులు చోటు చేసుకున్నాయి. ఆ వివాహ వైఫల్యం తర్వాత భావ సారూప్యత కలిగిన జుబేర్ అనే స్నేహితుణ్ణి పునర్వివాహం చేసుకున్నారు.
ఏజెన్సీ ఫర్ డెవలప్మెంటల్ ఆపరేషన్. అదోరా అంటే ఏజెన్సీ ఫర్ డెవలప్మెంటల్ ఆపరేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ అన్నమాట. 25 ఏళ్ల క్రితం నెలకొల్పారు. గ్రామీణ పేదలకు మెరుగైన జీవనం కోసం పనిచేస్తోంది. నర్గీస్ గారు, మీరు మా సంస్థలో చేరితే ప్రజాహిత కార్యక్రమాలను మరింత పారదర్శకంగా చేయవచ్చన్నారు. అలా నేను ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యాను. సేవా కార్యక్రమాలను ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు నాకో బృందం ఉంది. వారి ద్వారా నా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాను. കിട്ടിയതുകൊണ്ടാണ് എനിക്ക് എന്റെ പ്രവർത്തനങ്ങൾ ഇത്ര നന്നായിട്ട് ചെയ്യാൻ പറ്റുന്നത്. నర్గీస్ తన సేవా కార్యక్రమాలకు వేదికగా ఏజెన్సీ ఫర్ ద డెవలప్మెంట్ ఆపరేషన్స్ ఇన్ రూరల్ ఏరియాస్, సంక్షిప్తంగా అదోరా అనే స్వచ్ఛంద సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆహార భద్రత, మంచినీటి సదుపాయం, గృహ నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తూ జిల్లాల్లో కార్యక్రమాలను విస్తరించారు. ఆమె స్వయంగా ఇంటింటికి తిరిగి ఔషధాలు, ఆహార పదార్థాలు అందిస్తున్నారు. ഒരുപാട് മനുഷ്യർക്ക് വെള്ളം കിട്ടുന്ന രീതിയിൽ కాలనీలలో తాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా అత్యధికులకు మంచినీరందే ఏర్పాట్లు చేయాల్సి ఉంది. దీంతో పాటు దివ్యాంగులకు అవసరమైన పరికరాలను సమకూరుస్తున్నాం. అవసరమైన వారికి ఫర్నిచర్ అందించడం చేస్తున్నాం. ఉచితంగా దుస్తులు ఇచ్చేందుకు అదోరా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏంజల్ స్టోర్స్ నెలకొల్పాం. బతుకుదెరువు కోసం చిరు వ్యాపారాలు చేసేవారికి సాయపడుతున్నాం. അവരുടെ കുടുംബത്തിനെ കൂടി സംരക്ഷിക്കാൻ പറ്റുന്ന രീതിയിലേക്ക് അവരെ సరైన ఆచ్ఛాదన లేక చలికి వణుకుతూ దయనీయంగా కాలిబాట దారుల్లో నిద్రించే వారిని చూస్తే నర్గీస్ హృదయం కరిగిపోతుంది. అటువంటి వారికి ఉచితంగా దుస్తులు, దుప్పట్లు అందచేయటానికి ఆమె ఏంజల్స్ పేరుతో కొన్ని కేంద్రాలను నెలకొల్పారు. 2500 కుటుంబాలకు పెళ్లి దుస్తులు సమకూర్చారు. కుట్ల ఎడ్యుకేషన్. మేము అవసరమైన వారికి ఔషధాలు, ఆహారం, గది బాడుగ చెల్లిస్తున్నాం. అంతేకాదు పిల్లలకు చదువు చెప్పిస్తున్నాం. వారికి కావలసిన వస్తువులు సమకూరుస్తున్నాం. ఇలా 400 కుటుంబాలకు సాయపడుతున్నాం. మన జీవిత కాలాన్ని ఇలాంటి మంచి పనులకు ఉపయోగించుకోవాలి. అనవసర జోక్యాలతో చికాకు తెప్పించకుండా పరస్పర ప్రేమతో, ఆప్యాయతతో ఓ స్వర్గాన్ని సృష్టిద్దాం. ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయటానికి సిద్ధపడితేనే ఇది సాధ్యమవుతుంది. ఓరో మనుషులు మనసు వెచ్చ సాధిక్యం. కోయా ఆస్పత్రిలో నర్సుగా 2 దశాబ్దాల తన అద్భుత సేవా పయనంలో నర్గీస్కు అనేక ప్రశంసలొచ్చాయి, పురస్కారాలు లభించాయి. నేటికి అదే నిబద్ధతతో, సేవాభావంతో పనిచేస్తున్నారు. స్ఫూర్తిదాతగా, ఆదర్శ నారిగా నిలిచారు.